పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం నుంచి వస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖతీబ్ జాదే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఇరాన్ చేపడుతున్న సైనిక చర్యల గురించి వివరంగా మాట్లాడారు. తమ దేశం నిర్వహించిన దాడులు ఏ విధంగానూ నిర్లక్ష్యంగా చేయలేదని, చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ చర్యల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని దేశాలపై దాడి చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. తమ దాడులన్నీ అమెరికా సైనిక ప్రయోజనాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని వివరించారు. ఇరాన్ చర్యల వల్ల ఎటువంటి అరబ్ దేశంలోనూ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని ఆయన మరోసారి పేర్కొన్నారు. ఇరాన్ ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఖతీబ్ జాదే చెప్పారు. తన దేశం పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తీవ్ర దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాకుండా ఒక దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నమని అన్నారు. తన దేశ ప్రజలు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా రాజధాని నగరం టెహ్రాన్పై వరుస దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల వల్ల నగరంలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. తమ పౌరులు నిరంతరం బాంబుల మోతల మధ్య జీవించాల్సి వస్తోందని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా విమర్శించారు. తమ దేశంపై జరుపుతున్న బాంబు దాడులను కార్పెట్ బాంబింగ్లుగా అభివర్ణించారు. ఈ దాడుల వల్ల సాధారణ ప్రజలు కూడా ప్రమాదంలో పడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలు వెనక్కి తగ్గడం లేదని ఆయన స్పష్టం చేశారు. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఖతీబ్ జాదే వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడుతున్నారని అన్నారు. ఇది కేవలం ఒక సైనిక యుద్ధం మాత్రమే కాదని, దేశ స్వాభిమానాన్ని కాపాడుకునే పోరాటమని వివరించారు. తమ పౌరుల ధైర్యం, సంకల్పం వల్లే ఇరాన్ నిలబడగలుగుతోందని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ చట్టాల గురించి కూడా ఖతీబ్ జాదే మాట్లాడారు. ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్నారు. ఒక దేశం మరో దేశంపై దాడి చేయడం లేదా నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు. అమెరికా ఒక దేశాధినేతను హత్య చేసిందని ఆరోపించారు. ఈ ఘటన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు పెద్ద ప్రమాదంగా మారిందని అన్నారు. ఒక దేశ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థకు ప్రమాదకరమైన సంకేతమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని గంభీరంగా తీసుకోవాలని సూచించారు. ఒక దేశం భద్రతకు ముప్పు ఏర్పడితే అది కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి భద్రతలపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. అందువల్ల అంతర్జాతీయ సమాజం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ పరిస్థితి ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాకు ముఖ్యమైన కేంద్రంగా ఉండడంతో అక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖతీబ్ జాదే చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో పరిస్థితిని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తమ దేశం స్వీయ రక్షణ కోసం మాత్రమే చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పడం ద్వారా అంతర్జాతీయ వేదికపై ఇరాన్ తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.